తెల్లసారి పంపనా ఏదో వాళ్ళ పానీపూరి పక్కన పెట్టు. దీంట్లో నా మైక్ ఇట్లా కెమెరా టైప్ ఒకటి ఉంటుంది. ఇది తీసపోయి నీ సెల్ కూడా అమ్ముతానవా? కూడా అమ్ముతానవా? నువ్వు బలద్దుమా? నీ సెల్ అది ఏది? నీ సెల్ అది అడుంది నీ సెల్. నా వద్దు స్వామి. ఏందొద్దు? నువ్వు దీనికేమో చేస్తావు? దీన్ని చేసేది కాదు, నీ సెల్కి కనెక్ట్ చేస్తాను. కెమెరా ఒకసారి ట్యాబ్ చెప్తా. నా దానికి కనెక్ట్ కావడం లేదు, పని చేస్తాను లేదు. చెక్ చేద్దా కొనుక్కోండి ట్యాబ్. నువ్వు కొనుక్కున్నావు దీనికి? పో ట్యాబ్ సెల్ తేపో. నీకు దీని టెక్నాలజీ అనేది చూపిస్తా పో. ఏమవుతుంది దాంతో? చెప్తా కదా నీకు ఏమవుతుందో, దానికి ఏమవుతుందో, నీకేమవుతుందో, నీ జీవితానికి ఏమవుతుందో. ఏం స్పెషల్నా? అట్లా ఏం స్పెషల్? దానిలో పెట్టినాలే ఆల్రెడీ. ఇది బాక్స్ తీసుకొని పోయి ఈడ బండ్ల కాడ వద్దు, లేకపోతే వాచిపోయిన వాళ్ళు ఉంటారు. ఆ పక్క టెంకాయల చెట్లు ఆడేడని ఉంటాయి చూడు. నేను ఆడబెట్టరాను అదేమో బాంబునేమో. బాంబు కాదు, పైన రాసినారు చూడు. కెమెరా నీకు పెట్టినారు, రాసినారు. నీకు బాంబు నీకు ఇట్లా చంపే వల్ల బాంబులు పెట్టే అవసరం ఏముంది? ఆడ పోయి గోడకాడ కాంపౌండ్ కాడ బాత్రూమ్ కాడ చెట్టు కింద ఇట్లా పెట్టేసి పక్కన ఇల్లు కాదు, ఆడ ముందర నీకు దాంట్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది పెడతాడ, నీకు లైవ్ చూపిస్తా కదా. ఇప్పుడు నువ్వు షాక్ అవుతావు. నువ్వు నువ్వు ఏడ పెట్టొస్తావో ఆ ఫేసింగ్ అదంతా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు యాడ్ చూడాలనుకుంటున్నావో ఏం చూడాలనుకుంటున్నావో నీ మనసును అడిగి నీకు ఏం ఆశ ఉందో చూసుకొని దాని తగ్గట్టు కెమెరా పెట్టరా. నువ్వు ఏడని పెట్టరా, నీ ఇష్టం. ఇప్పుడు ఏడైనా ఇప్పుడు హాల్లో పెడితే టీవీ చూసేది కనపడుతుంది, బెడ్రూమ్లో పెడితే ఇంక నీకు ఏం కనపడుతుంది తెలుసు, బయట బాత్రూమ్ కాడ పెట్టినట్టు ఏం కనపడుతుంది తెలుసు. నువ్వు ఏది కనపడాలనుకుంటున్నావు, నువ్వు ఏది చూడాలనుకుంటానో ఇక్కడ సెల్లో చూపిస్తా. ఆ కెమెరా ప్రతాప్ మీద చూపిస్తా. పో టక్ పరిగెత్తుకుంటా పోయి తీసి నీటి పెట్టేసిరా. ఫాస్ట్ పెట్టి వచ్చినట్లున్నావే. యాడ దేవుని రూమ్ పక్క పెట్టినావా లేదా కాంపౌండ్ గార్డెన్ చూసి పెట్టినావా? ఏదని పెట్టినావు? నువ్వైతే మంచిగా పెట్టొచ్చింటావులే. మళ్ళీ అప్పుడేం చెప్పొద్దులే. హలో, మీరు సీసీటీవీ ఫోటోలు నిన్న రాత్రే బిగించినారా లేదా పొద్దున బిగించినారా అని చెప్పినారు. కాలనీలో ఎవరో దుంకుతున్నారు, ఏదో కెమెరాల్లో షూట్ చేస్తున్నారు, సెల్ ఫోన్లో ఏదో తీస్తున్నారు అని చెప్పి. ఇప్పుడు మీరు కెమెరాలు బిగించినారు కదా, మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఊరికే వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఎవరో రఘు వాళ్ళని ఎవరినో వాళ్ళు అన్నారంట వాళ్ళ ఇంట్లో పిల్లలు ఏమైనా మొబైల్లో షూట్ చేస్తున్నారని. వాళ్ళు అట్లా వాళ్ళు కాదు. మీరు ఏదైనా అనే ముందు అది ఎక్కడ పెడతారు, ఎవరు వస్తున్నారు అని చూసి మీరు అప్పుడు డెసిషన్ తీసుకొని మీరు యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు చెక్ చేయండి అదంతా సీసీటీవీ ఫోటేజ్ పొద్దున్న నుంచి ఇప్పుడు రోజు చూడండి. ఇప్పుడు ఈ మధ్య దాంట్లో డౌట్ ఇవ్వడం కనపడ్డమో, ఏదైనా వస్తువు పెట్టిపోవడమో, సెల్ ఫోన్లో తీయడమో చేస్తే వాడిని పట్టుకుందరు. సరే ఏమి ఏ చెప్పు. ఇప్పుడు ఏం చెప్తాను? నువ్వు ఏం చేస్తాను? ఇప్పుడు ఎవరికి ఏంటి? వాళ్ళు రఘు వాళ్ళ ఇంటికాడే వినారంట. ఎవరో వీడియోలు తీస్తారో లేదా ఏదో చేస్తారో. ఆ పిల్లలు అట్లా వాళ్ళు కాదు. మీరు పట్టుకోండి అని నిన్ననే రాత్రి తిట్టొచ్చిన వాళ్ళు కెమెరాలు బిగించినారంట. ఆ బీచ్ రోటి, ఈ బీచ్ రోటి, ఇట్లోటి. ఇప్పుడు ఎవడన్నా అనుమానాస్పదంగా ఏమైనా చేస్తే వాడికి ఏమో నిజంగా చాలా మూడింది. ఏమైంది? ఇప్పుడు పెట్టింటావు, దేవుని రూమ్ చూసే పెట్టింటావు, లేదా పూలు వంకాయ చెట్లు చూసేదో. కార్ పార్కింగ్ చూసేకో ఏదో ఆ టైం పెట్టింటావు. చెక్ ఇప్పుడు నేను పంపించిన కెమెరా చెక్కింగ్ కోసమే కదా నీ దాంట్లో చూసే. నువ్వేం చూడాలనుకుంటావు? కార్ పార్కింగో, చెట్లో, పూలో,
లేకపోతే ఏదైనా కాయలు కాసినట్టు కాయలు లేకపోతే ఏదో అది చూడాలో పెట్టి వచ్చింటావు ఇంకేం పెట్టి వచ్చినావు అట్లా దానికి ఏం పెట్టించుంటాను మళ్ళీ ఏం పెట్టినావు బెడ్రూమ్ లో పెట్టించిన వాళ్ళే ఏరుకు పసిబిడ్డే కాని నిజానికి కసిబిడ్డలే. నువ్వంతా బెడ్రూమ్ లోకి ఎట్లా భయపెడతావు బయట నుంచి కిటికీ కాడ పెట్టి వచ్చినావు కొంపలు ముంచినావు అసలు నిన్ను కొట్టాను బెడ్రూమ్ లో ఏం చూడాలనుకుంటావు నాకు అర్థంలే నువ్వు నువ్వు బయట వాతావరణం చూడు నాకు పూలు పక్షులు వాలేది అది చూసే పూల పక్షులంతా అవి ప్రకృతిని చూసేకి కెమెరా పెట్టినది అసలు కెమెరా ఎవరు కొనమంటారు ఎవరు నాకు ఇమ్మంటారు నువ్వంతా ఇచ్చుకుంటా నేను కొట్టమంతా లేను అని ఇరికించుకుంటా నువ్వు మళ్ళా నేను ప్రకృతి పంపించిన నువ్వు వికృతి చేష్టలకు పోయినావు నేను చెప్పిండేది బయట పెట్టరా పూలు కాయడం చూస్తావు కాయలు చూస్తావు లేదా నీకు పక్షులు రావడం చూస్తావు పక్షులు గూవన్నీ ఎవడు చూస్తాను అంటే మన నువ్వు పక్షులు గూవన్నీ ఎవడు చూస్తాను అంటే మన నువ్వు ఏం చూడాలనుకుంటా పబ్లిక్ చెప్పుకోవాలి ఇప్పుడు వస్తారు పబ్లిక్ ఏం చెప్పాను నేను ముట్టారు మళ్ళా మాట్లాడతా నువ్వు చెప్పలేదు నువ్వు దేవుడు ఎందుకు బతికిస్తాడో నన్ను ప్రతిసారి నేను చూడు పొరపాటుగా నా సెల్లుకి కనెక్ట్ చేయలే కెమెరా నీ సెల్లుకి చేసి వచ్చినది ఎందుకు మళ్ళా మనం మాట్లాడతాం మళ్ళా చైతన్యం మళ్ళా చెప్పు సమాధానం ఏమేమి ఇళ్లలో ఏమేమి చూసి ఇళ్లలో కెమెరా సెట్ చేసే ఫోన్ ఫోన్ నొక్కేకి రాదు కానీ కిటికీలు గాడివి అనేమ్మ కెమెరా పెట్టేసి వచ్చేకి మాత్రమే వస్తుందే నీ సీసీటీవీలో నేను చూసి అంత అమ్మాయి కూడా అనుకుంటారు అనుకుంటే ఎట్లా కాంపౌండ్ దుంకి పోయి పెట్టొచ్చినావు గేట్ తీసుకొని పోయి పెట్టొచ్చినావు చైతన్యం నేను అసలు నీ మాట్లాడమే తప్ప ఇప్పుడు ఎట్లా పెట్టొచ్చినావు మెసేజ్ వచ్చింది కనెక్ట్ అయింది చూస్తావా నా ఫేస్ చూపించింది ఎందుకు ఫస్ట్ నాయన వాళ్ళు చూడు ఎంతమంది ముగ్గురున్నారు పెద్దోళ్ళు నాయన కనుక్కున్నారు బెడ్రూమ్ లో పెట్టింది ఏడైనా తెలియకుండా పెట్టరాలో ఎట్లా పెట్టావు చెప్పు కనిపించేటట్లు పెట్టొచ్చినావా ఎట్లా సీసీటీవీ ఫోటోలు చూస్తారు ఇప్పుడు నేను బజార్లో నాగేసి చెట్టు కొట్టే చంపుతారు సీసీటీవీ ఫోటోలు చూస్తారు ఇప్పుడు నేను బజార్లో నాగేసి చెట్టు కొట్టే చంపుతారు అయినా నీ కెమెరా ఎందుకు అది ఏమి యూజ్ చేసుకునే కొన్నావు నువ్వే ఎవరు నీకు సలహాలు ఇచ్చినోడు ఎవడు కెమెరా కనెక్ట్ చేసుకోవచ్చు మొబైల్ కనెక్ట్ చేసి కెమెరా యాడని పెట్టి ఇంట్లో కూర్చొని చూడొచ్చు అని ఏ బుద్ధున్నా కూడా చెప్పినాడు నీకు ఇట్లాంటి పనులు బాధ్యతగా బతకాలని చెప్పాలి కానీ నీకు ఎవడిచ్చినా కూడా ఐడియాలు అవి నువ్వు ఏడగొన్నావు అది నువ్వు నా చెప్పవచ్చులే నేను అడిగిన దాన్ని నువ్వు సమాన్ చెప్పొచ్చు కానీ వాళ్ళు చెట్టుకు కట్టేసి కొడతానప్పుడు ఆటోమేటిక్ చెప్తావు నువ్వెందుకు తిట్టుకొని నువ్వెందుకు పెట్టుకొని నువ్వు చెప్పి నేను నమ్మడము నేను పెద్ద ఎర్రపప్ప ఇవ్వడము పరిమాణం వచ్చి నేను రానా పని కూడా తిని అడగడము నా మూసుకొని బాగుండు రికార్డ్ చేసుకునే వీడియోలు ఏమైనా ఉంటే డిలీట్ చేయి ఎందుకంటే ఇది ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు కానీ ఎవరెవరు కొంపల్లో ఏమేమి పెట్టినావు కెమెరాలు ఏడాడ పెట్టినావు నాకు మొన్న నువ్వు ఆ పక్క నుంచి వస్తానప్పుడు కూడా డౌట్ ఉంది నాకు ఎవడు పెడతానా నాకు అలవాట్లు ఉన్నాయి నాకేమన్నా ఎట్లా నువ్వు చేస్తావట్లా మొన్ననే అయిపో ముసలైపు బాత్రూమ్ పోయిండే చోట కూడా ఎవడో వీడియో తీసుకున్నాడనే వీడియో తీసుకున్నాడనే అది నాకు తెలిసి నువ్వే ఎవడు తీస్తాడు బాత్రూమ్ గొట్టడం వల్ల నువ్వు మళ్ళా చెడ్డ నువ్వు మగం కూడా బాత్రూమ్ పోయేది ఇన్రా చిటాల్ ముసలోడు బాత్రూమ్ పోయి తీసుకొని నువ్వు ఇంట్లో కూర్చొని దీంట్లో ఏం చూడాలనుకో డైరెక్ట్ లోపల పోయి చూడాల్సింది ముసలైపు ఏమంటాడు అంత ఏం చేయాలనుకుంటాను గలీజ్గా నువ్వు అసలు ఆ కెమెరా ఏంది ప్రపంచంలో కెమెరా అందాలను చూసేకి తీస్తా నువ్వేది ముసలోళ్ళని తీసేకి వాడుకుంటాను కెమెరా ప్రపంచంలో కెమెరా అందాలను చూసేకి తీస్తా నువ్వేది ముసలోళ్ళని తీసేకి వాడుకుంటాను కెమెరా నువ్వు చూస్తారా ముసలాలవే
ఏమేం చేసినావు ఏం కథో బయటపడుతుంది, తలెత్తుకోలేవు, దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేరు. ఏమని చెప్పనా నువ్వు? ఏమని చెప్పాలి? ఎందుకు అది అటెండ్ చేయొద్దు, డిలీట్ చేయదాన్ని, డిస్కనెక్ట్ చేయాలి. డిస్కనెక్ట్ చేయి. మళ్ళీ కెమెరా డబ్బులు ఎవరు ఇస్తారు ఒకవేళ నాకు? డబ్బులు కాల్చి ఎట్లా ఇస్తారైనా? ఎట్లుగా చెల్లెలా వేస్ట్ అవుతుంది మళ్ళీ డబ్బులు. 10,000 అది ముందే 10,000 పెట్టి కొంపలు ముంచే పెట్టినావు నువ్వు. 10,000 పెట్టి కొంపలు ముంచే పెట్టినావు నువ్వు. గొట్ల మమ్మడా నువ్వు. జూమింగ్ అల్ట్రాటెక్ 98/48 జూమ్ లెన్స్ కెమెరా. అది నీకు అంత ఈజీ కాదు, అది 10,000 రూపాయలు అవుతుంది. ఓయమ్మో అంత కాస్ట్ అది? నీకు ఒకటే కాదు, బయట కూడా డిస్ప్లే అవుతుంది. అది రైల్వే స్టేషన్లో ఇదంతా బస్ స్టాండ్లో టీవీలు పెట్టింటారు చూడు, దానికి కూడా కనెక్ట్ అయ్యి చూపిస్తుంది ఏం చూస్తాను నువ్వు అనేది. ఆఖరి ఆడ కూడా పోయింటదే. ఇంకా అడిగి కనెక్ట్ అయినది దూరం ఉంది కాబట్టి. అసలు ఏమలేదు నాకేమన్నా డబ్బులు వద్దు, నా దేప కెమెరా నాకు తెచ్చి. ఎవడు వాడు చూచా వాళ్ళు? నువ్వు వాడుకున్నంత వాడుకున్నావు, ఇంకా తిరిగి ఇచ్చే బాధ్యత నీది. తిరిగి నా కెమెరా నాకు ఇస్తావా? నాకు ఇవ్వ. ఎవడు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిరమ్మంటావా? ఇట్లా నా కెమెరా తీసుకొని యాడంటే ఆడబెట్టి పిలిపిస్తా. కెమెరా ఏడబెట్టి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చూస్తారు ఎవరు పెట్టి వచ్చిందాడా ఎందుకు పెట్టి వచ్చిందనే. సీసీటీవీ ఫుటేజ్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని చూస్తారు ఎవరు పెట్టి వచ్చిందాడా ఎందుకు పెట్టి వచ్చిందనేది. నువ్వు చేస్తాను దానికి. నీకు కూడా రెడీ కదా, పిలిపించి రా రా అంటున్నావు కదా. తెచ్చేపోతారావా? నీకు పడే చెప్తా మళ్ళా. ఎట్లా ఏం చేస్తావో ఏదేం చేస్తావు నువ్వు? హలో, నా సీసీటీవీ ఫోటేజ్ లో ఎంతమంది పడినారు? ఓ పెద్ద ఓ ఆడమ్మా, ఓ సన్న పిల్లోడా? సన్న పిల్లోడు కాదు వాడు, కాట్రాజు గాడు వాడు. వన్లోడు కాదు వాడు, కాట్రాజు గాడు వాడు. వాడిని ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. సీసీటీవీ ఫోటోలు యాడాడి పోయినాడు అనేది. గ్రీన్ కలర్ ప్యాంటేలే వాడి మొత్తం తేడా తీయండి. పిల్లోడు కాదు వాడికి ఆల్రెడీ 25-26 ఏళ్ళు ఉన్నాయి. వాడేది పిల్లోడు? పిల్లోడన్నా సరే పిల్లడు తెల్లని చెప్పి తెస్తావా? తెస్తాలే కెమెరా. డబ్బులతో పాటు కెమెరా కూడా కావాలా? ఇస్తారే. పిల్లోడు ఎల్కేజీ పిల్లడు అన్ని చెప్పు. అన్ని చెప్పు. మా పిల్లోంటే అయిపోయినా ఏ బి అట్లనే చెప్పు. కట్ చేసినా చేస్తాను. హలో, ఆ పిల్లోడు చిన్న పిల్లోడులేనా? 2వ క్లాస్ పోతున్నాడు. ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. వినపడలేదు మాటలేమి? మాట్లాడిస్తాడు మిమ్మల్ని. బాగుండాలా అంకుల్? బాయ్. పిలిచబోతారా? వచ్చి పిలిచబోండి. పిల్లోడు మంచి యాక్టివ్లే, ఆడుకుంటాడు. తీసుకోండి. ఓకే కూతురా? ఏనొద్దు. ఏ కుటుంబం వద్దని కదా. అంకుల్ బొంగులు అన్నావు నువ్వు. బొంగులు పెడతారు బొంగులు అన్నావు నువ్వు. బొంగులు పెడతారు నీకు పో. వాడి పిల్లోడు ఏంది కామం నా కొడుకున్నట్టున్నాడు, గోడలు దుంకుతున్నాడు. వాడు 2వ క్లాస్ పిల్లోడా? వాడు ఏం కామాదుడు అన్న? నువ్వు చెప్పాలి కదా వాళ్ళకని తెల్లు. ఏ కుటుంబం కూడా ఒక సన్న పిల్లోడు తెల్లు, ఒక అమ్మాయి కూడా 2వ క్లాస్ అంటే చెప్తారా? మాట్లాడచ్చు కదా. నువ్వు ఏదైనా మంచిగా మాట్లాడాల మళ్ళా. చెప్పు. నీది అందరికి కనెక్ట్ అవుతుంది. ఆఫ్ చేయనా? అపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కనెక్ట్ అయింది. ఎంత కనెక్ట్ అయ్యేటట్లుంది. హలో, ఇద్దాం. హాలిడేస్ ఇవ్వలేదంట బాబుకి. అంకుల్ ఇంకా హాలిడేస్ ఇవ్వలేదు అంకుల్. ఆంటీ ఎలా ఉన్నారు అంకుల్? అదే ఆంటీ ఎలా ఉన్నారనే పోయి బెడ్రూమ్ లో కెమెరా పెట్టి వచ్చినాడు. ఆంటీ ఎట్లా ఎలా ఉన్నారంటే పోయి నువ్వు మాట్లాడి నువ్వు కెమెరా పెట్టేది ఏంది? అంకుల్ తెలియకోకుండా జరిగిపోయింది అంకుల్. జరిగిపోయిందంట డైరెక్ట్. ఇంకా చూడటమే కాదు అది
మీరంతా కొంపకాడికి రండి, మీరు ఆడ నుంచి ఫోన్లు అంకుల్ కొట్టుకుంటున్నారు. అంకుల్ ప్లీజ్ అంకుల్ నాకు తెలియదు అంకుల్ అది అన్ని తెలుసు. మీరు పెద్ద బల్బం చెక్కండి, కింద బల్బం చెక్కితే తెలుస్తుంది ఏందనేది. అంకుల్ తిన్నారు అంకుల్ అంకుల్ నాకు ఈ స్నాక్స్ తెచ్చిరా అంకుల్ వస్తాను, స్నాక్స్ తీసుకో. కారం పొడి ప్యాకెట్లు 3, పెద్ద బల్బం 3 తెస్తారు. నువ్వు సన్న పిల్లోడు కదా, బల్పానికి కారం పట్టించి చెక్కుతారంట. బల్పానికి కారం పట్టించి చెక్కుతారంట. ఇప్పుడు బళ్ళల్లో అందరూ బయలుదేరుతున్నారు. నువ్వు పోయి ఆ సీసీటీవీ కెమెరా పగలగొట్టుపో, దొరికిపోతావు. ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ కి ఒక 6 ఇండ్లు తగిలింది అది కనెక్షన్. అసలు నీ కాలనీ మొత్తం కనెక్ట్ అవుతుంది. అట్టట్టి ఏడగనెట్టు కాదు ఆడ అవుతుంది. మా చేతుల్లో కారం పొడి గిరిపొడి వద్దని చెప్పిన ప్లీజ్. అంకల్ స్నాక్స్ తండి అన్నావు కదా, అంకల్ స్నాక్స్ తండి అన్నావు కదా, తెస్తున్నారు నీకు. వద్దని చెప్పిన పోయి అది కదా సీసీటీవీ అది పెట్టిన కెమెరా ఫస్ట్ పీక్కొని వచ్చి పట్టుకుంటారు లాభకంతా మాట్లాడుకుంటానంట. నువ్వు ఈ వెనకల నుంచి పోయి అది తీసేసే పో, టక్కని ఎవరు చూడరు పో. ఏ ఊరుకో, నువ్వు జెట్ స్పీడ్ లో పోల్లా, లేకపోతే నీకు అంకుల్ కారం పెడతాను నీ బల్బం ముగి.